నమస్కారం. ఇందాకలా నేను మానవ సంబంధాలు అనే శీర్షికతోటి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో 7 గంటల 7 నిమిషాల 42 సెకండ్స్ తర్వాత వాయిస్ మిస్ అయిందని చెప్పి నా ఆప్తమిత్రులు చెప్పారు. అయితే అందులో ఏంటి చెప్తున్నానంటే, మానవ సంబంధాలు ఇప్పుడు ఈ మధ్యన అంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అగమ్యగోచరంగా తయారవ్వడానికి కారణం 2 ముఖ్యమైనటువంటి రిసోర్సెస్ చెడిపోవడం వలన అని, తోవ తప్పడం వలన అని నేనన్న ఒక డిస్కషన్‌లో అనుకున్నాం కదా! అందులో మొదటిది కుటుంబ వ్యవస్థ, రెండవది విద్యా వ్యవస్థ. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఆహ్, ఇప్పుడు మా తర్వాతి తరాల్లో సెకండ్ కజిన్స్, థర్డ్ కజిన్స్ వచ్చేసరికల్లా ఎక్కడో ఎవరో కనిపిస్తే హాయ్ అని అనుకునే కన్నా, ఎక్కడో చూసినట్టుందే వీళ్ళని అనుకునేటువంటి దుస్థితికి చేరిపోతారు. ఎందుకు అనంటే, ఈ సంబంధాల పట్ల ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులుండేవో, అలాగే ప్రేమలు కూడా ఉండేవి. అలాగే కుటుంబాల కింద వచ్చే చిన్న చిన్న కుటుంబాలు ఇంక అక్కడి నుంచి కూడా మరి ఆహ్, ఇంక మీకు మేనమామలు ఎంతమంది అనంటే ఏమిటి, తాతగారి పేరంటే ఏమిటంటే ఏమిటి కూడా మర్చిపోయి అంటే తాతల పేర్లు చాలా మందికి పూర్తిగా జ్ఞాపకాలు లేవు. అలాంటివి అంటే నేను అందరికీ చెప్పటం లేదు. ఈ సంప్రదాయాలు పాటిస్తూ బంధుత్వాలను నిలబెట్టుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిజంగా గుడ్ థింగ్. కానీ ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడడమే గొప్ప. అలాగా ఈ సంబంధ బాంధవ్యాలని బాగున్నారా అనే కన్నా హాయ్ అనడంలో, ఈ విధంగా కొంచెం వాటికేంటంటే పలసపడిపోయాయి ప్రేమలు. కుటుంబాల్లో ప్రేమలు, అటాచ్‌మెంట్సు, బాండింగ్సు తగ్గిపోయాయి. అంచేత నెక్స్ట్ తరాలకొచ్చేసరికల్లా ఏంటంటే ఆహ్, ఏమిటి వీళ్ళని పలకరించుకోవడం కూడా అపురూపం అయిపోయేటటువంటి స్థితికొచ్చేసింది. ఎందుకంటే మన భారత సంస్కృతి, సంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడ్డాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ కుటుంబ వ్యవస్థని ఎంతో గొప్పగా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాయి. కుటుంబంలో అమ్మమ్మ, తాత ఇలాంటి వాళ్ళు వస్తూ మేనమామ వీళ్ళందరూ ఉన్నప్పుడు కదా! ఏ విషయమైనా పిల్లలతో కూర్చొని ఒక మంచి మాట మాట్లాడడానికైనా, దేనికైనా. అయితే రెండవ వ్యవస్థ ఏంటనుకున్నాము విద్యా సంస్థ. ఈ విద్యాలయాలు అనంటే నిజానికి ఆలయం అని పేరెందుకు పెట్టారు అనంటే, అక్కడ విద్యని పొందడం అంటే బుద్ధిని, కుశలతని, జ్ఞానాన్ని పొందడానికి ప్రదేశాలవి. ఇప్పుడేంటంటే విద్యని కొనే స్థితికి ఎప్పుడైతే వచ్చామో, ఆ విద్యలో సంస్కారం తగ్గిపోతోంది. విద్యను పొందిన వాళ్ళలో డిగ్రీలు ఎన్నైనా కావచ్చు, ఎంత క్వాలిఫికేషన్ అయినా పేరు పక్కన తగిలించుకోవచ్చు. కానీ ఆ విద్య నీకు నేర్పవలసినది నేర్పిందా? నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావు అనంటే క్వెషన్ మార్కే అవుతోంది ప్రతి వాళ్ళ దగ్గర. అంటే అందరి దగ్గర అని కాదు, చాలా ఎక్కువ శాతం మంది దగ్గర. ఎందుకు అనంటే విద్యని బోధించే వాళ్ళు విద్యార్థులని వత్స అంటే వాత్సల్యంతో నేర్పాలి. అంటే పిల్లలు అని అనుకుని నేర్పాలి. అలాగే స్టూడెంట్సు అధ్యాపకులని గురువు, గురువు అనంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మన జీవితానికి వెలుగుని ప్రసాదించేవారు. మన జీవితం ఒక సరియైన మార్గంలో వెళుతూ శ్రేయస్సుని పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అనే ఉద్దేశంతో ఉండాలి. అది మరి ఎంతమందిలో ఎక్కడ జరుగుతోంది? ఎందుకంటే టీచర్‌ని కొట్టిన విద్యార్థినులు, విద్యార్థినులపై ఏంటిది లైంగిక వేధింపులతో ఉన్నటువంటి ఆహ్, అధ్యాపకులు అని ఎన్నో చోట్ల తెల్లవారు లేస్తే ప్రతి పేపర్‌లోనూ వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అవునా కదా! ఇదెందుకు జరుగుతోంది అనంటే, విద్యార్థులు మా మాట వినటం లేదు. వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వలన చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న పిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారు.
మంచి చెప్తుండే టీచర్లకి ఎదురు తిరుగుతున్నారు. ఇంక వీళ్ళ చేత ఏం చదివిస్తాం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడు ఈ 2 రిసోర్సెస్ దెబ్బతిన్నాయని చెప్పడంలో చాలా చాలా డెప్త్ అయిన పాయింట్ ఉందండి. ఎందుకంటే మీకు పిల్లలు ఎక్కువ సేపు ఎక్కడ గడుపుతారు? తల్లిదండ్రుల దగ్గర, తర్వాత విద్యాలయాల్లో. మరొకటి వాళ్ళకి ఫ్రీగా ఆడుకోవడానికి కూడా సమయం ఇక్కడ ఇవ్వటం లేదుగా మనం. ప్రైవేటు అంటే స్కూల్ తర్వాత ప్రైవేట్ అంటున్నాం. తర్వాత ఇంటికొచ్చి అలసిపోయి ఏదో తినేస్తారు, పడుకుంటారు. మరి పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళేం చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు? వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వాళ్ళకి కొన్ని మొబైల్స్ ఇస్తున్నాం. ఈ మొబైల్స్‌తో వాళ్ళేం చూస్తున్నారు? ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకున్నది కదా! ఇంట్లో తల్లి, తండ్రి చూడండి కొంతమంది మా నాన్న ఒప్పుకోరు. మా అమ్మ ఇలా ఉంటే ఒప్పుకోదు. మా తాతగారు దెబ్బలాడతారు. మా అమ్మమ్మ అయితే అసలు ఒప్పుకోదు. ఇలా పూర్వం అనేవాళ్ళు, భయపడేవారు. ఆ భయం వాళ్ళకి మంచినే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి భయం తగ్గింది. భయం అనంటే ఇన్ ద సెన్స్ గౌరవంతో కూడి వచ్చినది. గౌరవంతో భయం ఉండాలి అనంటే వీళ్ళ బిహేవియర్ పిల్లలతో అలా ఉండాలి. డబ్బులున్నాయి కదా అని చెప్పేసి వస్తువులు కొని ఇచ్చేస్తే ప్రేమ కాదండి అది. వాళ్ళకి ఏది నిజంగా ఉపయోగమో దాన్ని ఇవ్వగలగాలి. ఏ సమయంలో, ఏ వయసులో ఏదివ్వాలో. మొబైల్స్ ఇస్తున్నారు. మొబైల్స్‌లో అడ్డమైనవి కనపడుతున్నాయండి. ఇప్పుడు దానికి అక్కడ ఎక్కడైనా లిమిట్ ఉందా? హ్మ్. ఇది చూడకూడదు, ఇది చూడొచ్చు అన్నటువంటి ఒక నియమం లేదు. ఒక నిబంధన లేదు. ఆ! చూడాల్సినవి చూడండి అనంటే వాటితో పాటు చూడకూడనివి కూడా చూస్తున్నారుగా. ఏమిటి ఎన్నెన్ని రకాల పిచ్చివన్నీ యూట్యూబ్‌లో వచ్చేస్తున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగా అనవసరమైనవన్నీ కూడా అందుబాటులో ఉండడం వలన కూడా పిల్లలు చెడిపోతున్నారు అనడంలో సందేహం లేదండి. కాబట్టి టీచర్లు వాత్సల్యంతో ఉండాలి. పిల్లలు గురువులన్న భావంతో ఉండాలి. ఈ 2 ఉన్న రోజున మళ్ళీ విద్యా సంస్థలన్నీ కూడా శుభ్రంగా ఆలయాలలాగానే కళకళలాడిపోతాయి. ఇలాగా ఆహ్, నిజమైనటువంటి అధ్యాపకులు వాళ్ళేమనుకుంటున్నారో తెలిసిందా? ఏమిటి ఈ సంస్థ? వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి, ఆ వృత్తికి వాళ్ళకి సంతృప్తి కలగటం లేదు. అంటే అది నిజమైన అధ్యాపకుడని అర్థం కదండీ! మనం చెప్పినందుకు వాడు జీతం ఇచ్చేసాడు, పట్టుకుని వెళ్ళిపోయామనంటే అది కాదు. బాధ్యతగా పిల్లలకి నేర్పడం కదా! అధ్యాపకుల లక్షణం అంటే. అంచేత ఆహ్, ఇప్పుడు ఈ మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటే మళ్ళా మన భావి భారత పౌరులు ఆరోగ్యంగా సంప్రదాయం, సంస్కృతిలతో ఆ 2 ఆలవాలు పట్టుకొమ్మలుగా తిరిగి ముందుకు నడుస్తారు అనన్నది చాలా 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 అంటే అవసరమైనటువంటి విషయాలు. కాబట్టి వీటిల్లో ఇంకా డెప్త్‌గా ఎందుకు కుటుంబ వ్యవస్థ ఇలా అయిపోవడానికి కూడా కారణం ఇంకా చాలా ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ లోపల మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయగలరు. ఉంటాను. నమస్కారం.